ఇక్కడ 92వ రథోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. లక్ష్మమ్మ బాగా ప్రసిద్ధి చెందింది. అనుకున్నది పొంగు బంగారంగా ఉండే పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఏదంటే రామయ్య గారు కూడా బాగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు అవ్వ ఆశీర్వాదంతో. ఏదున్నా కూడా ఆ కుటుంబానికి కూడా అంటే రామయ్య కుటుంబానికి కూడా అవ్వ ఆశీర్వాదం ఆ కుటుంబం వంశపారంపరంగా ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఏదున్నా ఏ విషయంలో కూడా వెనకడకుండా అవ్వ గుర్తుగా ఆర్చలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. లక్షలు ఖర్చు పెట్టి ఏదన్నా ప్రజల సహకారం ఎంతో ఉంది. ఎందుకంటే భక్తులంతా కూడా ఎంతో కొంగ బంగారంగా కలిసే పరిస్థితి ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా అవ్వ ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పేసి మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా అవ్వ ఆశీర్వాదంతో మేము గెలుస్తూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రెండోసారి కూడా ముఖ్యమంత్రి అవుతారు అవ్వ ఆశీర్వాదంతో చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏదన్నా ప్రజల మా నియోజకవర్గ ప్రజలందరూ కాకుండా భక్తాదులందరూ కూడా అవ్వ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి ఆ కుటుంబాలు కూడా బాగుండాలని చెప్పేసి ఎవరైతే భక్తితో కొలుస్తారో వాళ్ళందరూ కూడా అవ్వ ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ మహియోగి లక్ష్మమ్మవ్వ 92వ రథోత్సవం సందర్భంగా అందరికీ కూడా తల్లివారి ఆశీర్వాదాలు మనకందరికీ కూడా ఎల్లప్పుడూ ఉండాలని అందరినీ కోరుకుంటూ వారి ఆశీర్వాదంతో పాటు ఎల్లప్పుడూ కూడా సుఖశాంతులతో ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి వారి
ఆధీనంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 2024లో రెండవసారి కూడా ముఖ్యమంత్రి అవుతున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా వారందరూ ఓట్లు వేస్తున్నందుకు వారందరికీ కూడా ఈ రోజున స్థానిక శాసనసభ్యులైనటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న సాయన్న గారికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించినందుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డి గారికి నాకు ప్రజలు సహకరించలేదని చెప్తున్నారు. మీరు సహకరించినారు అంటున్నారు. ఎట్లా ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు తల్లి గర్భంలో ఉండేది ఆడ మగ అనేది తెలియదు. రేపు 4వ తేదీ బయటపడ్డాక ఆ రోజు తెలుస్తూ ఉంది. ఆదోని ప్రజలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కూడా అందరికి అందినందుకు ప్రతి ఒక్కరు కూడా మాకు ఓటేశారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. సంక్షేమ పథకాలు అందించినా కూడా నన్ను ఇబ్బంది పెట్టినారు, నాకు అసలు ఓట్లు వేసే దిశ కనపడలేదు, మోసం చేసినారని చెప్తున్నారు. మీరు చూస్తే 4వ తారీఖు రాని చూసారు, అందరూ సహకరించారని మీరు చెప్తున్నారు. నేను మాత్రం దానికి కట్టుబడే ఉన్నా. ఖచ్చితంగా ఆదోని నియోజకవర్గ ప్రజలు కూడా ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపిస్తూ ఉన్నారు. రేపు కౌంటింగ్ వచ్చాక ఖచ్చితంగా ఈ రోజున మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇట పాత్రని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. అంటే గత 2 సార్లు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రథోత్సవంలో పాల్గొన్నారు. కాకపోతే ఈసారి రిజల్ట్స్ కూడా రాలేదు. అది కూడా ఒక రకంగా మైనస్ అనుకోవచ్చు. అలా ఇలా చెప్తారు, సంతోషంగా ఉన్నారు లేదనేది అలా చెప్పడానికి రాదు. రేపు కౌంటింగ్ అయిన తర్వాత ఈరోజు ప్రజలు ఎట్లా అంటే చెప్పిందే చెప్తా ఉంటారు. కాబట్టి ఈరోజు రేపు వచ్చినాక రిజల్ట్స్ చూశాక దాని గురించి మాట్లాడి ఖచ్చితంగా కూడా ఈరోజు 130 నుంచి 140 సీట్లతో మేము మళ్ళీ ప్రభుత్వాన్ని చేయబోతా ఉన్నాం. ఆదోన్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పాత్ర అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేము అడిగినాం సార్, ఎందుకు సార్ ఈసారి ఉత్సాహంగా లేరంటే, అవును నాకు ప్రజలు ఇబ్బంది పెట్టారు, నేను ఉత్సాహంగా లేను, మీరు చెప్పేది వాస్తవమే, నన్ను నమ్మిన ప్రజలు నాకు చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి ఉత్సాహంగా లేని ఇది వాస్తవం అన్నారు సార్. మీరు చూస్తే అది అనుకోవడానికి ఇలా కాదంటున్నారు. అంటే సాయన్న ఒపీనియన్ సాయన్న చెప్పారు. నేను జనం మధ్యలో ఉండి గ్రౌండ్ లెవెల్లో మేము వర్క్ చేసాం, ఖచ్చితంగా గెలవబోతున్నాం, ఇందులో ఆశ్చర్యం ఏం లేదు. అంటే ఆయన ఇంకో మాట అన్నారు సార్, మా నాయకులే మాకు ద్రోహం ద్రోహం చేశారని. నో కామెంట్ అబౌట్ దిస్ థింగ్. చెప్పాలి సార్, కామెంట్ లేదు, నేను ఎందుకంటే రేపు బాక్స్ తెలిసాక నేను చెప్తాను దాని గురించి. అంటే అట్లా ద్వితీయ శ్రేణి నాయకులు చేసిన పొరపాట్ల వల్ల ఆయనకి చెడ్డ పేరు వచ్చిందని చెప్పి కూడా చాలా మంది. నో కామెంట్ అబౌట్ దిస్. వై సార్, వై? Because I have to know when they open the EVMs, then only I can discuss about this thing. Right, okay sir, thank you.